అందరికీ నమస్కారం అండి. ఆర్కే ఫిల్మ్స్ అండ్ ఆర్కా మీడియా వారు సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి పెళ్లి సందడి అనే సినిమా గౌరీ రోణంకి దర్శకత్వంలో, రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమాలో మేము అంత పీకాం, ఇంత పీకాం, అలా చేసాం, ఇలా చేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం బదులు సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చిన్న వినోద కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి రాఘవేంద్ర గారితో చెప్తే ఆయన సరే అన్నారు. అంచేత మా సొంత డబ్బాలు మేము వాయించుకోకుండా మీకోసం చిన్న వినోద కార్యక్రమం. ఈ కార్యక్రమం పేరు పెళ్లి సందడి పుణ్యపురుషులు వర్సెస్ మహిళామణులు. మహిళామణుల చింత పిక్కలు, పుణ్యపురుషుల పేక ముక్కలు అనే పాట చెప్పినట్టుగా ఇక్కడ పుణ్యపురుషులు మహిళామణులే కాదు, మూడో పార్టీ కూడా ఉందండి. మూడో పార్టీ ఏంటంటే మేము, అంటే నా పేరు తానా, నా పేరు తందానా. మా తందానాకి ఎక్స్ట్రాగా వాద్య సహకారం అందిస్తున్నటువంటి మూర్తి గారు, జమని గారు, గానా బజానా. సో మేమందరం కలిపి ఒక పార్టీ అండి. రాఘవేంద్రరావు గారు లాంటి సీనియర్ని, మా గాడ్ ఫాదర్ లాంటి ఒక మహానుభావుడిని ఈ ప్లేస్లో ఉండాల్సిన అక్కడ తోసేసి మేము అందులో కలిపినందుకు పరిహారంగా నేనేంటంటే ఆయనకి ఇచ్చే గౌరవం, ఏ ప్రశ్న ఎవరిని అడగాలి అనేది ఆయన డిసైడ్ చేస్తుంటారు, మహిళా మండలిలోంచి పుణ్యపురుషుల్లోంచి. అవి దాన్ని బట్టి నేను అడుగుతూ ఉంటాను. ఆ గౌరవం మీకు ఇచ్చానండి నేను. థ్యాంక్ యూ. ఒక చిన్న అబ్జెక్షన్. చెప్పండి సార్. మహిళా మండలి సైడు గళ్ళ చొక్కాతో ఒక అబ్బాయి కూర్చున్నాడు. నేను గౌరీ రెడీయా? నువ్వు మహిళా మండలి ఒప్పుకో. నువ్వు నాకు చూస్తుంటే మన పాతలాగే తీశారు కదండి, ఆ సీన్లన్నీ గుర్తొస్తున్నాయండి. సరిగమ పదని సరాగ పరపడుతున్నది మాగం, తకదిమి తకదిమి తాళం, ఎప్పుడెప్పుడన్నది మేళం. కీరవాణి గారు శాస్త్రం ప్రకారం సైంటిఫిక్గా కూడా ప్రతి స్త్రీలోనూ ఒక పురుషుడు ఉంటాడు. రోణంకి ప్రతి పురుషుల్లోనూ ఒక స్త్రీ ఉంటాడు. చెక్ చేసుకోవాలి. చక్కగా సెలవిచ్చారు. భరణి గారు, చంద్రబోస్ గారు, బాబుమోహన్ గారు, ఈ గేమ్లో ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటానండి నేను. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క ప్రశ్నకి 4 ఆప్షన్లు ఇస్తూ ఉంటాను. అందులో మీరు ఒకటి చెప్పాలి. ఒక్కొక్కసారి అసలు ఆప్షన్లు ఉండవు, మీరే ఊహించి మీ తెలివితేటలతో మీరు సమాధానాలు చెప్పాలి. ఒక్కోసారి సుమా గారు అడుగుతారు, ఒక్కోసారి నేను మీ ఎదురు ఒకే పార్టీ కాబట్టి. రాఘవేంద్రరావు గారికి మాత్రం 2 ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాత 2 బాధ్యతలు ఉన్నాయి కాబట్టి 2 ప్రశ్నలు అడుగుతాను. ఇక్కడ మనకి వాద్య సహకారం ఇచ్చే రామచంద్రమూర్తి గారు, జమినీరావు గారు ఉన్నారు. కాకుండా కొత్త క్యారెక్టర్ ఉంది, నీ గురించి చెప్పమ్మా ఒకసారి. నా పేరు స్నిగ్ధ శర్మ. రాంగ్ ఆన్సర్స్ మేము ఒప్పుకోమండి, పిచ్చి పిచ్చిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తామండి. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు బాగా ఆలస్యం చేస్తూ ఉంటుంటే అప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి. ఆ కౌంట్ డౌన్ ఏంటంటే వాళ్ళు ఇస్తారు. ఆ మ్యూజిక్ పూర్తయ్యే లోపల మీరు ఆన్సర్ చెప్పకపోతే మీకు పోయినట్టే. టైం అప్, అంతే, టైం అప్. అలా అనే లోపల మీరు చెప్పకపోతే పాయింట్ పోయినట్టే. పాయింట్లు పోయినా పర్వాలేదు, మ్యూజిక్ బాగుందని వింటాం. ధైర్యం సర్వం ప్రేమ. అలాగే మరొక ముఖ్యమైన రూల్, మా తందానా టీం నుంచి ప్రతి ఒక్క సరైన సమాధానానికి 100 పాయింట్లు ఇవ్వబడతాయి మీకు. ఊరికే వచ్చి పాయింట్లే ఉంది. పాయింట్కి ఏదో పండిస్తాం, పళ్ళు ఇస్తాం, పువ్వు ఇస్తాం. సార్, విత్ యువర్ పర్మిషన్, ప్రతిసారి వాళ్ళు సరైన సమాధానం చెప్పినప్పుడు 100 పాయింట్లు. 100 పాయింట్లతో పాటు ఇక్కడ ఉండేటువంటి పళ్ళల్లో నుంచి మీరు ఒకటి స్వీకరించవచ్చు. తీసుకోండి, మీకు ఏది కావాలో. బోనస్ అన్నమాట. బోనస్. మొదలు పెట్టేద్దాము. పెళ్లి సందడి పుణ్యపురుషులు వర్సెస్ మహిళామణులు. మొదటి ప్రశ్న. వర్సెస్ తందానా. వర్సెస్ తందానా. చెప్పండి, ఎవరు సెలెక్ట్ చేయండి, ఎవరినన్నా. రోషన్, నేను అడగబోయేటువంటి ప్రశ్న. రోషన్, నువ్వు బాగా ఇప్పుడు నీ వయసులో ఉన్న వాళ్ళతో కాకుండా చిన్నపిల్లలతో ఆడుకోవడం నీకు ఇష్టం అన్నారు. అయితే ఈ సినిమాలో
హీరోయిన్ని చిన్నపిల్లని ఎత్తుకున్నంత అవలీలగా ఎత్తుకుని నువ్వు గుడిమెట్లు ఎక్కించావు, అవునండి. గుర్తుందిగా? యా యా ఆ గుడిమెట్లు ఎక్కించినప్పుడు నువ్వు వేసుకున్న షర్టు బ్లూవా, గ్రీనా, ఎల్లోవా, రెడ్డా? బ్లూ. బ్లూవా? మరి షూర్? యా యా చూద్దాం ఒకసారి సార్ టీవీలో చూద్దామా? సార్ చూసే ముందు సార్, ఒకవేళ ఇది సరైన సమాధానం అయినట్టయితే తన కాన్సన్ట్రేషన్ షర్ట్ మీదే ఉందని, హీరోయిన్ మీద లేదని, ఒకవేళ గనక అవును, అది కరెక్టే. ఇది తప్పైన నా సమాధానం కాన్సంట్రేషన్ అయితే అంతా నా షర్ట్ మీదే ఉండింది. తన కాన్సన్ట్రేషన్ హీరోయిన్ మీద ఉందని, షర్ట్ మీద లేదని ప్రూవ్ చేయబడుతుంది. చూద్దాం. ఎస్, అంత అవలీలగా నువ్వు ఎత్తుకోవడానికి కారణం తను శ్రీలీలనే కదా? అవును. Yes. మొత్తం బ్లూ కాదు, తెల్ల గీతలు కూడా ఉన్నాయి. బ్లూ డామినేట్ చేస్తుంది కాబట్టి బ్లూ అండి. రోషన్, యాక్చువల్ క్వశ్చన్ అది కాదు. అందులో ఎన్ని చార్లు ఉన్నాయి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 10 ఒక- 9 8 7 6 5 ఒక 25 4 3 2 1 టైం అప్. 25. రోషన్, సుమా గారు ఏదో మా పార్టీకి మార్కులు రావాలనే స్వార్థంతో ఇలా నీ బెదిరిస్తున్నారు, కానీ ఓకే. మీకు 100 పాయింట్లు మీకు. అలాగే ఒక ఫ్రూట్ తీసుకోండి. ఎస్. నెక్స్ట్ ఎవరిని సార్? నెక్స్ట్ మహిళా మండలిలో ఎవరిని అడగమంటారు చెప్పండి. హేమ. సార్ హేమ గారు ఇవాళ పెళ్లి సందడికి అన్నట్టు కాకుండా తలైవి సినిమాకి వచ్చినట్టుగా వచ్చారు ఏమిటి? ఈ క్యారెక్టర్కి కళ్ళజోడు లేకుండా సూరమ్మత్త బయటికే రాదు. ఓకే, కొంచెం హెయిర్ పెరిగింది అంతే అనుకో. హేమ గారు, నా చిన్నప్పుడు స్త్రీ పాత్ర లేని నాటకం అని చెప్పి ఉండేవి. నేను అనుకోవడం ఏంటంటే, ఇదివరకు 1950s అది నా చిన్నప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు పంపినంత ఫ్రీగా బయటికి పంపేవాళ్ళు కాదండి. అయిన దానికి కాని దానికి పంపరు, అవును. ఆ జాగ్రత్త తీసుకునేవాళ్ళు. కాబట్టి మాకు స్త్రీ పాత్రలు దొరకకపోతే మేము నాటకాలు అలా వేసుకోవాలని చెప్పి నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. సౌలభ్యం కోసం కొన్ని నాటకాలు స్త్రీ పాత్రలు లేకుండా రాసేవారు అనుకుంటాను. నేను కరెక్టేనండి? నేను కూడా అలాగే స్త్రీ పాత్రలు లేకుండా 4 నాటకాలు రాయాల్సి వచ్చింది. రాయాల్సి వచ్చింది. నన్ను కూడా అప్పుడు యాంకరింగ్ పంపించేవాళ్ళు కాదు సార్. అప్పుడే పంపించుంటే ఇంకోలా ఉండేది. స్త్రీ పాత్రలు లేకపోవడం కాదు, కానీ క్షణక్షణం అనే సినిమాలో కేవలం 2 స్త్రీలు ఉన్నారు, శ్రీదేవి గారు, తర్వాత మీరు. చాలా అరుదైన సందర్భం అది. అవును సార్. సో మీరు తప్ప ఇంకో స్త్రీ పాత్ర లేదు శ్రీదేవి గారు కాక. అవును ఆ సార్. ప్రివిలేజ్ మీకు దక్కింది. అవును సార్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాత పెళ్లి సందడిలో 25 సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లి సందడిలో శ్రీదేవి గారు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు చెప్పాలి మీరు. ఒక సాంగ్లో, ఒక క్లిప్పింగ్లో శ్రీదేవి గారు కనపడతారు సార్. శ్రీదేవి గారు మన సినిమాలో లేరు. ఎక్కడ వస్తుంది? మీరు ఎక్కడ వస్తుందని అడగలేదు, ఎక్కడ వస్తుంది? నేను క్లియర్ గా చెప్పాను. సినిమాలో ఆవిడ లేరు, క్లిప్పింగ్ లో మాత్రం మహిళా ఆవిడ వస్తారు. మండలికి సపోర్ట్ గా నేను చెప్తున్నాను. ఎక్కడ వస్తుందంటే తెరపై వస్తుందని చెప్పండి. తెరపై వస్తుందంటండి. శ్రీదేవి గారు లేరు. ఆ అమ్మాయికి మాత్రం వైట్ డ్రెస్ వేసి అలా వెళ్తూ ఉంటుంది, ట్రాలీలో ఇలా వెళ్తూ ఏ ఉంటుంది. అమ్మాయికి? దీప్తి సో, దీప్తి నీకు భట్నాగర్ 13 కాదు. మార్కులు వస్తాయి మ్యాక్సిమం. ఆగండి, దీప్తి భట్నాగర్. అంతేగా మీ ఆన్సరు? అంతే అండి, అంతే అండి. వాయించు. అయ్యయ్యో, వాయించు. అయ్యయ్యో, అయ్యయ్యో, ఆయనకి ఎంత ఆనందం. ఓకే, ఇది రాంగ్ మీకు ఆన్సర్. ఆన్సర్ కావాలి కదా? శిల్పా శెట్టి లాంటి చిలక భామ, శ్రీదేవి లాంటి చందమామ. మహిళా మండలు మీకు రావాల్సినటువంటి 100 పాయింట్లు తానా తందానా టీం కి. తానా తందానా ఇదేంటిది? రాసుకోండి. ఎవరు ఓడిపోయినా అవి మీకు వస్తాయా? అవును, అంతే కదండి, ఎవరు ఓడిపోయినా మాకే వస్తాయి. దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఎప్పుడు ఎవరు ఓడిపోతాడా అని. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కోర్స్: పుణ్యపురుషులు 100 పాయింట్లు, మహిళా మండలు 0, తానా తందానా 100. 100. భరణి గారు, మీరు క్యాసినోకి వెళ్ళారా? సీతారామ శాస్త్రి గారు వెళ్తుంటారు అప్పుడప్పుడు. పెడతాం కదా మరి. క్యాసినో నెగ్గుద్దండి ఎప్పుడు కూడా. అంటే మేమే ఆ క్యాసినో లాంటి వాళ్ళం అని చెప్తున్నాం. అదే అదే అది ముందే తెలియడం మా ఆనందం తట్టుకోలేకపోతున్నాం. మీకేం కావాలి మరి? మేము కొబ్బరి బోండం 100 తీసుకుంటాం. అక్షంతలు తీసుకుంటావా? మాకు ఆ బోండం ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు చెప్పండి సార్, మీ సైడ్ నుంచి. బాబు మోహన్, బ్రదర్ బాబు మోహన్ చెప్పండి. సాధారణంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ఒక సభలో మాట్లాడిన దానికి తర్వాత 2 ఏళ్ళకి వేరే సభలో మాట్లాడిన దానికి పొంతనం లేకుండా చెప్తూ ఉంటారు. మరి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, 2 ఏళ్ల క్రితం అదేదో గుంటూరులో సభలో ఇలా అన్నారు కదండి, లేకపోతే నెల్లూరులో ఇలా అన్నారు
అని మీడియా మిత్రులు అడుగుతుంటారు, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అవును. అట్లాగా నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నకి మీరు కన్సిస్టెంట్గా సమాధానం చెప్పాలి. ఇదివరకు మీ గతంలో మీ హిస్టరీ నేను తవ్వినప్పుడు దానికి క్లాష్ రాకూడదు. ఏమండి, అందులో మీరు జాగ్రత్తగా మీరు సమాధానం చెప్పండి. చవ్వుడు కూడా ఉందా? అంతే కదండి. మరి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారితో సినిమాలు తీశారు, రంభ గారితో తీశారు, రమ్యకృష్ణ గారితో తీశారు, ఇప్పుడు శ్రీలీలను పెట్టి పెళ్లి సందడి తీశారు. ఈ నలుగురు హీరోయిన్స్లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇంకేముంది సార్, శ్రీదేవి. మీ ఇష్టం శ్రీదేవి గారు అంతే కదా సార్. గుర్తుపెట్టుకోండి, బాబు మోహన్ గారు తవ్వుతారు. 100 ఫర్ పుణ్యపురుషులు. గురువు గారు 2 ఏళ్ల క్రితం నేను క్లిప్ ఒకసారి తవ్వాలి. నేను ఆల్రెడీ తవ్వానండి. తవ్విన దానికి సరిపోయింది. మార్కులు రాకుండా. బాబుమోహన్ గారు, శ్రీదేవి కండ్లా పడితే సీటి కూడా కొడితే కాదే అన్నారు మీరు. అవును. ఎక్కడన్నారు? ఒక పాటలో సార్. ఒక పాటలో అన్నారు, సరిపోయింది, మ్యాచ్ అయింది. వేసుకోండి 100. కంగ్రాచులేషన్స్ పుణ్యపురుషులకి 100 పాయింట్లు. ఇది చాలా అన్యాయం అమ్మాయి, ప్లీజ్ పెద్ద ప్లీజ్. కష్టపడకుండా సంపాదించే ఏంటి అమ్మాయిలు అలా ఇచ్చేస్తున్నారేంటి? అంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతారా? హేమ గారు, ఇది ఈజీ కాదు. ఎందుకంటే శ్రీలీలని ఇక్కడ పెట్టుకుని శ్రీలీల ఏమనుకుంటూ పాపం బాధపడకూడదని చెప్పి శ్రీలీల పేరు చెప్పారనుకోండి, పాయింట్లు పోతాయిగా. నాది ఒక పాటరా, ఎప్పుడో మర్చిపోయినాం. అది శ్రీదేవికి సీటు కూడా కొడితే కాదే విజిలేషన్ అనేది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. అది గుర్తు చేయటం చాలా కష్టం రా. అందులో నా పాట నేను పాడింది. మోహనాంగరారా బాబు మోహనాంగరారా అని ఎస్పి శైలజ గారు పాడారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారండి, బాపు గారి సినిమా. అందులో ఆయన శ్రీదేవికి కనబడితే విజిలేసానని చెప్పి ఆయన అంటారు. సో దానికి మ్యాచ్ అవుతా లేదా నేను పరీక్షించాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంత గుర్తుంచున్నందుకు నీ పక్కన కూర్చున్న తందానాకి నీకు కలిపి 50 మార్కులు ఇస్తున్నాను. వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్వర్ణ. డాక్టర్ స్వర్ణ గారు అంటే మన శ్రీలీల గారి అమ్మగారు తర్వాత అంటే మెడికల్ కోసం నేర్చుకోవాలంటే డాక్టర్ కనుక ఆసుగా. సాధారణంగా సినిమాలో ఉండేటువంటి డాక్టర్లు ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బంధువులకి చెప్పేదేంటి? సినిమాలో ఉండే డాక్టర్ సారీ కాదు 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 మగబిడ్డకు జన్మనిచ్చింది కాదు, మా ప్రయత్నం మేము చేసాం, మిగతాదంతా పరమేశ్వరుడి మీద వదిలేసాం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ సారీ మహిళా మండలు, ఇక్కడ కూడా ఒక పాయింట్. భరణి గారు 100 పాయింట్లు ఇవ్వాలి. వందే సామాన్యంగా చెప్పే ఆన్సర్ ఏంటని అన్నారు. సో సామాన్యంగా అందరూ చెప్పేది సారీ అంటారు. సారీ తర్వాత అయినా సరే మీరు మా ప్రయత్నం మేము చేసాము, ఇక అంతా చస్తే సారీ అను. సారీ అంటే డాక్టర్ ఎందుకు అక్కడ? మీ అందరికీ క్లారిటీ ఇచ్చేటువంటి విషయం ఏమిటంటే ఇది ఆట విడుపుగా అడిగినటువంటి ప్రశ్న కానీ అసలైన ప్రశ్న కాదు. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న 100 లేదు, ఐ మీన్ ఇంకేమీ లేదు. గురువు గారు వాళ్ళకి 100 ఇచ్చేయండి. సుమా, గురువు గారు అబ్జెక్షన్ ప్లీజ్, అబ్జెక్షన్ ఎవరైనా. ఏమండి, మిమ్మల్ని అందరూ చూస్తుంటే నేను అర్జెంట్కి వెళ్ళి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన సంగీతం అంతా వేస్ట్ ఏమో అనిపిస్తుంది. సార్ నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేయండి. శ్రీనిధి. నువ్వు కర్ణాటక సంగీతంలో బాగా దిట్టవని ప్రపంచానికి తెలుసు కాబట్టి తాళాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 35 రకాలు. 35 రకాలు, అంతే కదా? 1996లో వచ్చిన పెళ్లి సందడిలో ఈ 35 రకాల తాళాలకు కాకుండా అసలు దీనికి సంబంధం లేకుండా వేరే తాళంలో ఒక పాట చేశాను. ఆ పాట చెప్పగలవా? యాడ్లిప్ కూడా కౌంట్ అవుతుందా సార్? యాడ్లిప్ కాదు. యాడ్లిప్ కాదు, ఆలాపన కాదు, పాటే. ఓకే, కౌంట్. శ్రీనిధి కమాన్, మహిళా మండలికి ఎలాగైనా పాయింట్లు రావాలి, చెప్పు. శ్రీనిధి ఇక్కడ 200 మీకేం లేదు. అవుట్. తకధిమి తాళం సరిగమ పదనిస రాగం పాటల్లో సరిగమ పదనిస రాగం ఎప్పుడెప్పుడన్నది మాఘం, తకధిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం. శ్రీనిధి ఇంత గొప్ప ఆన్సర్ ఇస్తా అనుకోలేదండి. వాళ్ళకి ఫస్ట్ మార్కులు ఇవ్వాల్సిందే, కానీ నేను అనుకున్న ఆన్సర్ వేరు. వింటా ఒకసారి? నేను అనుకున్నది ఎలాగైనా మీకు మార్కులు వచ్చినాయి. వచ్చాయి, 100 మార్కులు వచ్చాయి, 100 పాయింట్లు వచ్చాయి. కాబట్టి నేను అనుకున్న ఆన్సర్ ప్లే చేయండి.
తెరిచే తాళం ప్రేమ 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 నేను ప్రేమ తాళం అనుకున్నాను, తెరిచే తాళం. కానీ గురుగారు గొప్పగా చెప్పింది తను కూడా. ఆ, ఈ పాటకి నా ప్రియ శిష్యుడైన కీరవాణి చాలా అభ్యర్థ పెట్టాను. క్లైమాక్స్లో పాట చాలా తర్జన భర్జన తిరిగిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కూడా అన్ని ట్యూన్లు చేశాడు. 32 ట్యూన్ ఓకే చేశాను. 30 ట్యూన్లు చేశాడు. పల్లవ కూడా తందే. దీనికి ఆల్టర్నేటివ్ చాలా అద్భుతమైనది చేశాడు. అది ఈ మధ్య ఇంకో సినిమాలో పెట్టాను. అది ఒక్కసారి ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. గంగోత్రిలో యూజ్ చేసామండి అది. కన్నీటిని పన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో పువ్వుల నావగా సాగేవు ప్రేమా ప్రేమా నువ్వెంత వింత జాణవే. అల్టిమేట్గా ఆ పిక్చర్కి క్లైమాక్స్ పాటకి ఆడిటోరియంలో తాళం వేసిన మొట్టమొదటి చిత్రం. ఇప్పుడు క్లైమాక్స్ పాటలో తాళం వేయరు. పైగా డ్రామా ఉన్న సిచ్యువేషన్లో ఇద్దరు హీరోయిన్స్ ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో ఆడియన్స్కి తాళం వేయటం అనేది రేర్. అటువంటి పాట కంపోజ్ చేసిన కీరవాణికి వన్స్ అగైన్ థ్యాంక్స్. అడవడవున చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ. గగనానికి నేలకి వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ 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 ప్రేమ. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ 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 ప్రేమ. పుణ్యపురుషుల వైపు నుంచి పురుషుల ఎర్ర షర్ట్ ఎవరు? చంద్రబోస్ గారు మామూలుగా రైటర్లందరికీ కూడా ఉండే ఒక ఫ్యాసినేషను, ఒక ఆసక్తి ఏంటంటే సింగిల్ కార్డ్ మీద ఆసక్తి ఉంటుంది. ఒక సినిమాలో పాటలన్నీ ఒక రచయితే రాయాలనే చెప్పి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ సింగిల్ కార్డ్ రాయడంలో ఉన్న ఇంట్రెస్ట్ నేను అనుకోవడం ఏంటంటే ఆ సినిమా తాలూకు ఘన విజయాన్ని ఆస్వాదించడంలో ఇది నా సొంతం అనే భావన వస్తుందని అందువల్ల అనుకుంటాను. మీరు ఏమంటారు? సింగిల్ కార్డ్ వల్ల ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందండి? మామూలుగా ఇది అసలు ప్రశ్న కాదు, మామూలుగా అడుగుతున్నాను. అంటే మొత్తం తెర మీద సాహిత్యం ఉన్నప్పుడు తన ఒక్కరి పేరు రావడం వల్ల ఒక ఆనందం అంతే. ఒక వేరే గర్వం వాళ్ళతో పంచుకోవడం కాకుండా తనే ఒక ఆనందం. కాకపోతే నాకు నిజంగా సింగిల్ కార్డు మీద అంత లేదండి. నేను దానికి భిన్నంగా ఆలోచిస్తానండి. ఎలా చెప్పమంటారా? 4-5 రాశారనుకోండి, అందులో ఒక పాట హిట్ అయితే నేను రాసిన పాట హిట్ అయిందండి అని చెప్పుకోవడానికి వీలు వసతి ఉంటుందని నేను అనుకుంటాను. మీరేమంటారు? నేను అలాగే భావిస్తానండి. ఒక స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు, ఆ రకంగా కూడా అనుకోవచ్చు. బట్ ఏమైనప్పటికీ కూడా పెళ్లి సందడిలో మీరు పాత పెళ్లి సందడిలో ఒక 4-5 లిరిసిస్టులు రాశారండి. అవును. అయితే అనుకోకుండా కాకతాళీయంగానో ఏంటో మరి ఒక ప్రత్యేకమైన అరుదుగా వాడే పదం మీరు రాసిన పదమే వేరే ఇంకొక రైటర్ రాశారు. లేదా అది ఎవరు ముందర రాశారు, ఎవరు తర్వాత రాశారు నాకు గుర్తులేదు. కానీ అరుదుగా వచ్చే పదం నువ్వు, నేను, ప్రేమ, మనసు ఇట్లాంటి కామన్ వర్డ్స్ కాకుండా ఒక అరుదుగా వాడే పదం మీరు ఇంకొకరు దాంట్లో వాడారు వచ్చింది. అది జొన్నవిత్తులు గారు రాసిన దాంట్లో కలిసిందా, వేటూరి గారు రాసిన దాంట్లో కలిసిందా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన దాంట్లో కలిసిందా, షణ్ముఖ శర్మ గారు రాసిన దాంట్లో కలిసిందా? సరే, కౌంట్ డౌన్. ఆగండి ఒక్క నిమిషం. ఇంత స్పీడా? తానా తందానాకే వచ్చేలా ఉంది. అది లెక్క. సరే, ఓ పని చేద్దాం. నాభి ఎక్కడండి? జనోత్రి గారి దాంట్లో ఉందా? ఏముందండి? బ్రహ్మకృష్ణ పాటలో నాభి ఉందేమో. ఉందా అని మీరు డౌట్ అనకూడదు, కన్ఫర్మ్ గా అంటే చెప్పండి. రాఘవేంద్రరావు గారి సినిమా ఏం కాబట్టి ఆ చెప్పండి? పదం మీరు ఎంచుకున్నారు. రాసిన దాంట్లో నాభి ఎక్కడ ఉంది?
నాభి సుందరి నాలో నీవు పెరి అని అని ఏ పాట ఉండదు? వంట వంట ఇంటున్నా అది మీరు రాశారు. ఆయన దాంట్లో నాభి ఎక్కడ వచ్చింది? జొన్నవిత్రి గారు అంటున్నారు మీరు? రమ్యకృష్ణ పాటలో ఉంది. నాభి వచ్చిందండి అందులో అనుకుంటున్నా. రాలేదండి. వచ్చిందండి. లేదండి. లేదా? మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. ఏది? జొన్నవిత్రులు గారు మీరు రాసిన పాటల్లో ఒక పదం వచ్చింది, రైట్ ఆన్సరే. కానీ దానికి మార్కులు ఇవ్వాలా లేదా అనేది నేను రాఘవేంద్ర గారికి జడ్జిమెంట్ వదిలేద్దాం. ఒకసారి పాట ప్లే చేయండి. చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి రుబ్బి రుబ్బి రుబ్బలేక హబ్బబ్బో బొబ్బలెక్కి చేతులన్నీ హోయబ్బో పిల్లవాట దేవుడెరుగు బామర్ది ఒళ్ళు హోనమయ్యి దురద తీరింది. ఓరి బామర్ది అని ఉంది రమ్యకృష్ణ పాటలో. కష్టం, మీరు 2 పాటలు వినిపించినా చెప్పలేను నేను. బామ్మర్ది అనేటువంటి పదాన్ని మీరు ఇరువురు కూడా వాడారు. కానీ మీరు సమయం లోపల, మేము ఇచ్చినటువంటి టైం లోపల మీరు చెప్పలేకపోయారు. కాబట్టి గురువుగారు మీరు పెద్ద మనసుతో వదిలేసుకుందాం అనుకున్నా ఇది తానా తందానాకి రావాల్సినటువంటి పాయింట్లే. ఈ 100 మనదే. కనీసం ఎక్కడైనా సమానంగా రావాలంటే ఈ 100 మనం తీసుకోవాల్సిందే గురువుగారు. తానా తందానాకే. ఎందుకు రాంగ్ ఆన్సర్ కదా ఆయన చెప్పింది. రాంగ్ కాదండి, జొన్నవిత్రులు గారు అన్నారు. జొన్నవిత్తులు గారు అన్నారు కానీ మీరు అడిగింది వర్డ్. జొన్నవిత్తులు గారు దాంట్లో మీరు రాసారా? నేను వర్డ్ అడగలేదు. జొన్నవిత్రులు గారు దాన్ని చెప్పారు, కరెక్ట్ ఆన్సరే. గురువు గారు వాళ్ళకి 100 ఇచ్చేయండి. సుమా అబ్జెక్షన్ ప్లీజ్. అబ్జెక్షన్ కాదు, కిరణ్ గారు అడిగింది ఏంటంటే ఎవరు ఏ రచయిత రాసిన పాటలో మీ పదం ఉంటుంది. మీరు జొన్నవిత్రుల పేరు చెప్పారు. జొన్నవిత్రుల గారు చెప్పేశాను. గురువు గారు సమయం అయిపోయిన తర్వాత చెప్పారు గురువు గారు. లేదండి, మంచి మ్యూజిక్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అయ్యాక జొన్నవిత్రుల గారి పేరు చెప్పారు, అంతేగా. మీ ఇద్దరికి అమ్మో కీరవాణి గారు పుణ్య పురుషుల తరుపే. పుణ్య పురుషులు 300తోనూ మహిళా మణులు 100తోనూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో నాకు కీరవాణి గారు పుణ్య పురుషుల వైపుకి వెళ్తున్నారేమో అనిపిస్తోంది. పుణ్య పురుషుడు అలా వెళ్ళడు. కాసేపు నేను లీడ్ తీసుకుంటానండి. నేను కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను. రోణంకి గౌరీ, రోణంకి మహిళా మండల పాయింట్లు కాపాడాల్సినటువంటి బాధ్యత నీదేనమ్మా. చంద్రబోస్ గారు ఒక చక్కటి లైన్ రాశారు. పొలము లోపల కుప్ప కుప్పగా కూలిపోవుటకే ఫ్లైటులున్నవి అని ఒక పాటలో సరిగమ పదనిస రాగంలో రాశారు. ప్రశ్న ఏంటంటే ఎవరు కూడా హెల్ప్ చేయొద్దు, ఎవ్వరు కూడా హింట్ ఇవ్వద్దు. ఈ పాటలో మెన్షన్ చేసినట్టుగా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. తిరుపతిలో ఉన్న పొలాల్లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. బట్ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు భగవంతుడి దయ వల్ల. అలాగా అందులో నుంచి ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్తున్న నలుగురిలో ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒకళ్ళు ఎవరు చెప్పాలి నువ్వు? ఈ సరిగమ పదన రాగం అనే పాట రాసిన రచయిత చంద్రబోస్ గారి భార్య సుచిత్ర గారా? ఈ పాట కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భార్య శ్రీవల్లి గారా? ఈ పాట పాడిన వారు బాలు గారు, వారి భార్య సావిత్రి గారా? ఈ పాట దర్శకునిగా వ్యవహరించినటువంటి రాఘవేంద్రరావు గారి భార్య సరళ గారా? ఈ నలుగురిలో ఎవరున్నారు ఆ ఫ్లైట్లో? చాలా తక్కువ టైం ఇస్తున్నారు సార్. ఇందాక చంద్రబోస్ గారు అటు ఇటు చూశారు. సరళ గారా? సరళ గారు ఉన్నారండి? లేరు. ఎవరున్నారు మరి? మీకు తెలుసా అండి? చెప్తారా? చెప్పండి. సుచిత్ర గారు. సుచిత్ర గారు అసలు ఈ పిల్లికి నాకు దీంట్లో సంబంధమే లేదన్నట్టు చూసారే. మీ వంక ఎందుకు చూస్తా, నేను చూడను. నా వంక కాదు, మామూలుగానే మామూలుగానే అసలు ఈ పిల్లి పాలు తాగుతుంది అన్నట్టు పెట్టారు. హేమ గారు, నేను అలాగూ నాకు పుణ్య పురుషుల పార్టీ అని నన్ను మీరు ట్యాగ్ వేసేసారు కాబట్టి నేను చెప్తాను అలా ఎందుకు చూశారు. ఆయన ఎందుకు చూస్తున్నారంటే కరెక్ట్ అప్పటికి ఇంకా నా భార్య కాదే అనుకుంటున్నారు. వాళ్ళకి 100 పోయి మాకు 100 వచ్చాయి, అంతేనా? మాకు వచ్చినండి 100. మహిళా మండలు మీరు చెప్పలేకపోవటం వల్ల తానా తందాన దగ్గర 200, మీ దగ్గర 100. భరణి గారు, పెళ్ళిళ్ళంటే కూడా అందులో పేకాట అన్నది లేకుండా పెళ్లి లేదు. మన కల్చర్లో ఉంది అది. ఇక్కడ సమావేశమైన వాళ్ళల్లో పేకాట వీరుడు ఒకడు ఉన్నాడు. ఎవరు సార్ అది? మొగిలిగడ్డ ప్రదీప్ కుమార్ అనబడే దీపు అనబడే టాలీవుడ్లో ప్రఖ్యాత గాయకుడు. ఏం దీపు? దీపు పేకాట వీరుడు. దీపుతో ఎవరు పేకాట ఆడలేరు, ఆడి నెగ్గలేరు. ఓకే, ఇప్పుడు దీపు, నీ క్వశ్చన్ ఏంటంటే ఈ మొక్కలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఏమున్నాయి ఇందులో? జేక్యూకే హార్ట్. వెరీ గుడ్. ఇందులో రాజు ఉన్నారా? ఉన్నాడు సార్. రాణి ఉందా? ఉంది సార్. పక్కన జాకీ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ దిక్కుమాల జాకీ నచ్చట్లేదు అని రాఘవేంద్రరావు గారు అంటే ఈ జాకీని తీసి పాడేసి ఇది పెట్టాం. ఏంటిది?
ఆసు. ఇది కూడా కరెక్టేనా? కరెక్టే సార్. ఆయన అలా ఎందుకు అన్నారు చెప్పాలి. రాఘవేంద్రరావు గారు అలా ఎందుకు అన్నారు? అది కరెక్టే, ఇది కరెక్టే. ఆయన కళ్ళల్లో కానీ చూడండి. ఆయనకి రాజు రాణి పక్కన జాకీ నచ్చట్లేదట, అందుకని ఆశను పెట్టమన్నారు. ఎందుకు పెట్టమన్నారు? ఇంకెటు చూడొద్దు. సార్ ఏ అంటే యాపిల్ కదా సార్. ఆహా, ఓహో, సో ఎక్కడైతే రాజు రాణి ఉంటారో అక్కడ ఒక యాపిల్ ఉండాలని ఆయన ఉద్దేశం అనమాట. దీనికి 300 మార్కులు ఇవ్వాల్సిందిగా వాళ్ళని. ఏ అంటే యాపిల్ అని, యాపిల్ అంటే రాఘవేంద్రరావు గారికి ఇష్టమని అది పెట్టడము, అలాగే జే అంటే జాక్ ఫ్రూట్ అని ఆయన అది వాడరు కాబట్టి తీసేయడము జరిగింది. ఈ సినిమా తాలూకు హీరోయిన్ కన్నీరు పెడుతుంది. అల్లరి చిల్లరగా తిరిగే హీరోయిన్ ముందు తన యాపిల్ అని అరిచింది కదమ్మా. అరిచింది ఎవరు ముందు? నువ్వేనా అందించావా వాళ్ళకి? అక్కడ యాపిల్ లేదు, అక్కడ యాపిల్ ఉంది. రోషన్ యాక్చువల్లీ చెప్పారండి, నేనే సాక్షి. సార్ ఇలా జరగడం న్యాయమేనా? న్యాయం కాదండి, అసలు న్యాయం కాదు. రోషన్ అందించారు. ఎలా ఎలా నేను చెప్పినా చేయలేదండి. అందించలేదు. అందించారు లేదు. అవును, కావాలంటే కెమెరాలో ఏది సత్యపేట మీద నిలబడి చెప్పు. సార్ నేను యాపిల్ అన్నాక నాకు అది ఎక్కడి నుంచి వచ్చింది సార్ యాపిల్. రాపీకే అంటే పెళ్లి కూతురు రండి. మహిళా మండలి 100తోనూ, తానా తందానా 200తోనూ, లీడ్ లో పుణ్య పురుషులు 400తోనూ ఉన్నారు. చెప్పండి. కొత్తగా అక్కడే ఆగారు మీరు. అంతవరకు చెప్పగా దానికి ఏం చెప్పండి. మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో. కౌముది సార్, అగ్ని సాక్షిగా పెళ్ళిళ్ళు అవుతాయి. అవును సార్. పెళ్లి సందడి సాక్షిగా నీ భుజం రాసుకుంటూ ఒక అమ్మాయి కూర్చుంది. ఓకే సార్. ఆ అమ్మాయి పేరు దీపిక, రాధిక, హారిక, మాళవిక. ఎవరు అమ్మాయి? పాత పెళ్లి సందడి సాక్షిగా దీపిక సార్. దీపిక లాక్ చేస్తున్నామా? సార్. ఆన్సర్ విందాం. నీ కరెక్ట్ కాదు చెప్దాం. ఆన్సర్ ప్లే చేయండి. అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముది దీపిక. శుభ్ర కౌముది దీపిక, కౌముది దీపిక, కౌముది దీపిక. కంగ్రాచులేషన్స్ మహిళా మండలు, ఒక 100 పాయింట్లు. కౌముది, దీపిక మీరిద్దరు భుజాలు రాసుకోవడం వల్ల మీరు గెలుచుకోగలిగారు. ఎలా చెప్పావు ఆన్సర్? ఎలా తెలుసు నీకు? గెస్ చేసా? వైల్డ్ గెస్ సార్. వైల్డ్ గెస్. మీరు చెప్పిన అన్ని పేర్లలో ఇది చేస్తే నా పేరుకి ఆ పేరు సెట్ అవుతుందేమో అనిపించింది. ఓహో, భరణి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోయే ముందర, ఈ పెళ్లి సందడి సినిమా చూసి, అంటే కొత్త పెళ్లి సందడి నేను రికార్డింగ్ చూస్తుండగా పైనుంచి ఒక దివ్య దృష్టితో చూసి నా అభిమాన జేపీ గారు ఒకటి ఏదో అనదలుచుకున్నారండి. ఆయన ఇప్పుడు మనకి వారి శుభాశీస్సులు అందజేస్తారు. జేపీ గారు నమస్కారం. కీరవాణి గారు, ఏవబ్బి రోషను పాత పెళ్లి సందడి చూసినావబ్బా. తండ్రికి దగ్గ తనయుడు అనిపించుకున్నావు నువ్వు. పిండి లేపిరావు. నీ భవిష్యత్తు దగద్ధగాయ బాణంగా వెలగాలని ఆశీస్సులు. భరణి గారు, ఇప్పుడు మీకు ఒక చక్కటి యద్భావం తద్భవతి లాంటి ఒక ప్రశ్న వేస్తానండి. మిమ్మల్ని అడగబోయే ప్రశ్నకి ఎట్లాంటిది అన్నది మీకు అర్థం అవ్వాలంటే మీరు ఒక సీన్ చూడాలి. ఏమిటే మహారాణి, ఒక మూల కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఒక థ్రిల్ చేసి నేను మామూలు మూడ్లోకి రప్పించినా? ఏమీ వద్దు, ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేనే నిన్ను థ్రిల్ చేస్తాను. ఏమిటి, నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్, చేసి చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలే. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి
సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్ తో మాట్లాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే. నేను చెప్పాక నువ్వు నవ్వకూడదు. అమ్మో, అంత నవ్వొచ్చే విషయమా? అయితే ముందు నవ్వుతాను, తర్వాత నువ్వు చెప్పు. చెప్పవే. నువ్వు చెప్పాక నేను ఎలాగో పోతాను. ప్లీజ్ 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 చెప్పవే. నేను అబ్బా నువ్వే లేదే, సాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, మూర్తి గారు ఒకటి వాయిస్తారు ఫ్లూట్లో, వాయించండి. విడివిడిగా ఓకే టైమర్ టైమర్ విడివిడిగా వాయించమంటారు. చెప్పండి. కొత్తగా కొత్తగా అక్కడే ఆగారు మీరు. అంతవరకు చెప్పుగా. దానికి ఏంటి చెప్పండి. కొత్తగా తరరారా అంటే ఏంటి? నా చెల్లికి జరగాలి ఇలాంటి పెళ్లి మళ్ళీ మళ్ళీ. టైం మామూలు వాయించండి 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 వాయించండి. ఇదిగో ఆయన చూడకండి. కీరవాణి గారు వాయించండి. చూడకండి, కీరవాణి గారు. ఓకే అండి, మహిళా మండలి గొడవ పెడుతున్నారు, నన్ను చెప్పేయమంటారా? చెప్పేయండి ఇంకా. ఓకే, విడివిడిగా వాయించండి, నేను ఆన్సర్ చెప్తాను. పెళ్లి సందడి దసరాకే రిలీజ్. అలా మీ వల్ల తానా తందానాకు ఒక 100 పాయింట్. ఇది 1000 పాయింట్లేనే ఇవ్వచ్చు, అసలు ఎవరికి అర్థం కాదు. అక్టోబర్ 15 మనం నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? సార్ అడగండి సార్. నేను అమ్మాయిని అడుగుతాను. సరే అది రిపోయింది. ఆహా. గగగా అమ్మమ్మ పాప చెప్పమ్మా. అదిరిపోయేది. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నేను అర్జెంట్కి వెళ్ళి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన సంగీతం అంతా వేస్ట్ ఏమో అనిపిస్తుంది. శ్రీ సౌమ్య రెడీ. ఇదివరకులా కాకుండా కొత్త జనరేషన్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు అసలు పెళ్ళిళ్ళు వేస్ట్, పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోదామనే ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఇదంతా కూడా 2021లో ఉన్నాం మనం. ఇది ఎప్పుడో పాత తరంలా కాదు, ఇప్పుడు అందరూ మోడర్న్ థాట్స్తో ఉన్నారు. మీ తాతయ్య గారా ఎవరు ఒక రైటర్, ఎవరు మీ తాతయ్య గారు? ఆయన పేరేంటి? జీవి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం. ఆయన రాసిన పుస్తకాలు ఏంటి? ప్రముఖంగా రాసిన పుస్తకాలు సుశీల కథలు అని రాశారు సార్. వీరరసం. యువభారతిలో ఉండేవారైనా? అవునండి, ఉండేవారు. సాహితీవేత్తల కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ పెళ్ళిళ్ళు వద్దనుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అసలు పెళ్ళిళ్ళు 3 రోజుల్లోనే పెటాకులు అవుతున్నాయి. ఏమైనా అసలు పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు అనే ఒక పుస్తకం, అసలు పెళ్ళిళ్ళు ఎలా స్టార్ట్ అయినాయి, ఆ కల్చర్ ఏంటి, ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి ఏమిటి అని చెప్పి, పెళ్ళి అనే సంస్కృతి గురించి, పెళ్ళి అనే ఆచారం గురించి వివరంగా రాసిన ఒక రచయిత పేరు శ్రీశ్రీ, దాశరథి రంగాచార్య, రంగనాయకమ్మ, తాపి ధర్మారావు. ఈ నలుగురిలో ఎవరు? ఈ నలుగురిలో ఒక రాశారు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అని రాశారు. సార్ 4th ఆప్షన్ ఒకసారి చెప్పండి సార్. తాపి ధర్మారావు గారు. ఈ పుస్తకం చదివిన పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చేతులు ఎత్తండి. హలో హేమ గారు, నో చీటింగ్. సౌమ్య చెప్పాలి, వాయించండి. సెకండ్ ఆప్షన్ అంటే దాశరథి రంగాచారి గారు. సౌమ్య థర్డ్ ఆప్షన్ సార్. లేదు, ఈ పుస్తకం రాసిన వారు తాపి ధర్మారావు గారు. 4th ఆప్షన్. రాజేష్ గారు మిమ్మల్ని అడిగే ప్రశ్న అవుతుంది. రాజేష్ గారు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఎందుకంటే తానా తందానా అండ్ మీరు సమానమైన దీంట్లో మీరు పూజారి గారి పాత్ర సార్. పెళ్ళి అవ్వకముందర అయిన తర్వాత కూడా రిలేషన్స్ మారిపోతాయి కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఆన్సర్ ఇవ్వండి జాగ్రత్త. జామాత అనే పదానికి అర్థం పెంచిన తల్లి, అల్లుడు, కన్న తల్లి, గురువు గారి భార్య. ఈ 4గింట్లో ఏది? పెంచిన తల్లి సార్. పెంచిన తల్లి. వేసుకోండి, మనకు మార్పు వేసుకోండి. జామాత అంటే అల్లుడు. నేను అన్నాను
పెళ్ళైన తర్వాత రిలేషన్ మారిపోద్దని కూడా మీకు హింట్ ఇచ్చాను. అవును సార్. కాదు సార్, సత్యం రాజేష్ గారు జామాకు ఎప్పుడు నమలాలో ఆయనకు తెలుసు కానీ జామాత తెలియదు. రమ్య బెహ్రా నిన్ను ఏదో రమ్య అడుగుతారు, బెహ్రా. సుమ్మగారు అడుగుతారట ఏదో. నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీకు హిందీ సినిమాల్లో పాడేటువంటి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటి? ఈ పెళ్లి సందడి తర్వాత దానికి హిందీ కారణం రాకపోవడం. కాదు, దానికి గల కారణం పెళ్లి సందడి 2 అంటే లేటెస్ట్ పెళ్లి సందడిలో నువ్వు పాడిన తర్వాత అని అంటున్నారు. కాదు, ఏంటి ఎందుకు అంటే చెల్రే చెల్కే. కరెక్ట్ ఆన్సర్. అలా చల్ రే చల్ని అంత సునాయాసంగా చెప్పడం వల్ల, పైగా ఆ పదాలు కూడా చల్ రే చల్ అనడం వల్ల హిందీ నుంచి అవకాశాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని మహిళా మండలు దీనివల్ల 100 పాయింట్లు. శ్రీధర్ రైటర్ శ్రీధర్ గారు, శ్రీధర్ సీపాన గారు. 4 వేదాల్లో, వేదాలు 4ఏనండి, 4 వేదాల్లో ఒక వేద సారం సార్ పెళ్లి సందడి పాటలో ఉంది సార్. ఆ పాట ఏంటయ్యా అంటే, హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం, నవమన్మధుడా అతి సుందరుడా, సార్ సౌందర్యలహరి స్వప్న సుందరి, తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనం ఇప్పించు. ఈ 4 పాటల్లో ఒక పాటలో ఒక వేదసారం ఉంది. ఈ 4 వేదాల్లో ఒక వేద సారాంశం ఉంది. మా నాన్నగారు ఎప్పుడు ఐఏఎస్ చదవమన్నారు, ఇప్పుడు అర్థమైంది సార్ ఎందుకు చదవమన్నారు. నవమన్మధుడు సార్, నవమన్మధుడు సామవేదం. వెరీ గుడ్ అండి. సామవేదం. అవును సార్, థ్యాంక్ యూ. సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన సారాంశం అందులో ఉందని వారి ఉద్దేశం. మేము ఇవాళ తానా తందానా బ్యాచ్ కాబట్టి పుణ్య పురుషులకి 100. ఎవరు సప్పటి కొట్టరా 100 వచ్చాయి. మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో. మనిషిలా ప్రవర్తించే కోతి, చక్కని బొచ్చు ఉండే హస్కీ కుక్క, రాజసంతో టీవీగా నడిచే సింహం, పురివిప్పి ఆడే నెమలి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను కదండి. మొదటి ప్రశ్న మీరు రెడీగా ఉండండి. మెట్రోస్లో మాత్రమే ఉంటూ కొత్తగా పెళ్ళైన జంటకి మీ సినిమా ఒకటి చూపిస్తే మంచి జరుగుతుంది. అడవి రాముడు, ఘరానా మొగుడు, స్టూడెంట్ నెంబర్ 1, బాహుబలి. డెఫినెట్గా ఘరానా మొగుడు అయి ఉంటుంది. కొట్టు కొట్టు. ఆన్సర్ చెప్పమంటారా సార్? మెట్రోస్లో ఉండే వాళ్ళకి కాలుష్యం ఎక్కువ, వాళ్ళకి అరుంధతి నక్షత్రం కనబడదండి. అరుంధతి కనబడాలంటే బాహుబలి చూడాల్సిందే. ఎందుకంటే అరుంధతి పాత్ర వేసిన అనుష్కని చూస్తే అమ్మో అమ్మో అమ్మో. ఈ మొత్తం ప్రోగ్రాంలో 2 దుర్మార్గాలు జరిగాయి. ఒకటి నాకు సంగీతం మీద ఇవ్వడం, మీకు బాహుబలి మీద ఇవ్వడం. దీనివల్ల తానా తందానా టీం లేదు, లీడ్లో ఒప్పుకోం. వచ్చారు లేదు 600 పాయింట్లతో. నో. లయన ప్రశ్న అడుగుతానండి. లయ, ఒక అమ్మాయిని ప్రేమించానంటూ ఒక అబ్బాయి కూడా పడతాడు, అది మనకి లోక సహజమే కదా. పెళ్లి సందడి సినిమాలో, ఈ కొత్త పెళ్లి సినిమాలో నిన్ను ప్రేమించానని వెంటపడినది ఒక ఋతువు, ఒక క్రతువు, ఒక కేతువు, ఒక తీతువు. ఇందులో ఎవరు? ఋతువు. 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 వెరీ గుడ్. ఎవరా ఋతువు? హేమంత్ ఋతువు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. దీనివల్ల 2 లాభాలు జరిగాయి. ఒకటి, అమ్మాయికి ఋతువుల గురించి తెలుసు అని తెలిసింది మనకి. అలాగే అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడ్డాడని కూడా తెలిసింది. మహిళా మణులు మీకు 500 పాయింట్లు, బట్ స్టిల్ తానా తందానా లీడ్ లో ఉన్నారు. హేమంత్ ఋతువు లీడ్ తీసుకుని హేమచంద్రన్ ప్రశ్న అడుగుతాం.
ఏ పెళ్ళిళ్ళ లగ్న పత్రికలు చూసినా అందులో ఒక వాక్యం కనబడుతుంటుంది. మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అనేది కనబడుతూ ఉంటుంది. బయలుదేరిపో. ఇందులో మదర్ పిత అంటే మీనింగ్ మదర్ ప్లస్ పిత అంటే తల్లి తండ్రులు ఇందులో ఉన్నారు అని చెప్పడమా, మదర్ యొక్క పిత అంటే మాతామహుడు అంటే తాతగారు కూడా ఇందులో ఉన్నారన్న ఆహ్వానించే వాళ్ళలో, మాచే ఇవ్వబడిన అనా, లేదా మా దర్పిత అంటే దర్పంతో మేము పిలవట్లేదు వినయంగా పిలుస్తున్నాం అనా. సార్ ఫస్ట్ అందులో ఆ వాక్యం ఉంటుందని కూడా నేను గమనించలేదు. అతను చీకట్లో రాయడం అది నా ప్రాబ్లం కాదు కదమ్మా. అది అతను కేవలం వెయిట్ 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 4 శ్రావణ భార్గవి ఉందని చేసుకున్నాడే అని కానీ అనుకుంటున్నా. 4వ ఆప్షన్ అని. 4వ ఆప్షన్ అంటే మా దర్పిత, దర్పం లేకుండా మేము పిలుస్తున్నామని. భరణి గారు అనుకుంటున్నా. అద్భుతం కదండి మీది. మీ సార్ 3 టైం అప్. ఓకే వెయిట్ వెయిట్ లిసన్ టు చందు ఆన్సర్ అమ్మా. మదరు కాదు పిత కాదు, మాదర్పిత అంటే మాచే ఇవ్వబడిన, మాదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని అంటే మాచే ఇవ్వబడిన ఈ హాస్పిటాలిటీ అంతా మీరు తీసుకుని మమ్మల్ని ప్లీజ్ చేయండి అని అర్థం. సార్ అయితే మదర్పిత అంటే మదర్పిత. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే. తానా తందానాకి మరొక 100 పాయింట్లు. నయనా నాయర్ అండ్ శ్రీనిధి, ఈసారి మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఒక ప్రశ్న వేస్తున్నా. నయనా నాయర్ శ్రీనిధి మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు కలిపి అడుగుతున్నానంటే, పెళ్లి సందడి అనే సినిమాలో మీరు ఇద్దరు కలిపి ఒక పాట పాడారు. ఏం పాట అది? మధురా నగర్లో సార్. ఒకసారి ఆలపించండి ఇద్దరు కలిపి. మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో కురిసినంట మురి పాలవానలయలై హొయలై జల జల జతులై. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇద్దరు కలిపి పాడారు కాబట్టి ఈ ప్రశ్నకి కలిపి మీరు ఆన్సర్ చెప్పచ్చు. ఏంటంటే ఈ పాట మీరు పాడడం వల్ల 4 పురుషార్థాలు ఉన్నాయి. చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4 పురుషార్థాల్లో 2 పురుషార్థాలు మీకు సిద్ధించాయి. ఏంటా 2? అర్థం ఒకటి. అర్థం సిద్ధించిందా? అర్థం ఒకటి అనుకుంటా. అర్థమా? మోక్షం సార్. ఎలాగా? హౌ? ద మూవీ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్. ఓకే. మోక్షం ఎలాగా? సార్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయిపోయారంటే, ఇప్పుడు బాహుబలిలో అనుష్కుంది అరుంధతి అని మీరు కనెక్ట్ చేసినట్టు ఇంకా దేన్నైనా కనెక్ట్ చేసి ఒక ఆన్సర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు సార్. చెప్పమ్మా. హిట్ అవుతే మోక్షం వస్తుంది. ఎలాగా? ఏం అర్థం ఏంటి, మోక్షం ఏంటి? అర్థ ఇస్ వన్ సార్. డబ్బు మీకు సిద్ధించింది అన్నాను నేను. టైం అప్ సార్. పేమెంట్ వచ్చిందా? అంటే పేమెంట్ అంటే ఏంటి అర్థమా? మరి రెండోది ఏంటి? మోక్షం సార్. ఎందుకు? ఈ పాట పాడడం వల్ల we were like పాట పాడడం వల్ల మోక్షం వచ్చేసిందా? కాదు, మీరు తప్పో తెలుసో తెలియకో రైట్ ఆన్సర్ ఇచ్చారు. నన్ను చెప్పలేమండి. మీరు పిక్చర్ చేతిలో రాయి వేసినట్టు ఇచ్చారు, తగిలింది. సరే, అది ఎందుకు తగిలిందో చెప్తాను. చెప్పండి సార్. మీకు అర్థ మోక్ష 2 వచ్చినాయి. అర్థం ఏంటంటే నేను మీకు పేమెంట్ ఇచ్చాను కదమ్మా. అవును సార్, పేమెంట్ రేపు ఇవ్వలేదని చెప్పినాను. అది అర్థం. అది చెప్పాం సార్. మోక్షం ఏంటంటే మీరు మోక్ష స్టూడియో రవి గారిని మర్చిపోతే ఎలాగా? ఈ పాట పాడింది మీరు మోక్ష స్టూడియోలో పాడారు. ఇప్పటి వరకు స్కోర్స్ పుణ్యపురుషులు 500, అలాగే మహిళా మండలు 600. కానీ తానా తానా తందానా 700తో లీడ్లో ఉన్నారు. కేబీసీలో ఎందుకు అమితాబ్ బచ్చనే గెలుస్తూ ఉంటాడు అనుకున్నాను, అర్థమైంది. అనంత్ గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతానండి. ఎస్, ఆయన కూడా ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఏ మాల్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు? ఇనార్బిట్ మాల్ హైదరాబాద్, ఇన్ఫినిటీ మాల్ ముంబై, అల్సా మాల్ చెన్నై, ఖలీఫా మాల్ దుబాయ్. ఇందులో ఏది ప్రిఫర్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్? అల్సా మాల్ అండి. చెన్నై. ఎందువల్లండి? మాకు మెద్రాస్ చాలా ఇష్టం. మెద్రాస్లోనే ఎక్కువ బతికాం, ఎక్కువ తిరిగాం. హైదరాబాద్ కన్నా చాలా ఇష్టమైంది అది, అందువల్ల అక్కడికే వెళ్తాం. అంటే మరి అక్కడికి వెళ్తే ఫ్లైట్ ఛార్జీలు అవ్వండి? ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉండేది ఇక్కడి నుంచి వెళ్ళినా వెళ్తామండి. అక్కడ అంత ప్రేమ అండి మాకు. మెద్రాస్ అంటే అంత పిచ్చి. ఇప్పుడు అల్సామాల్ లేదు అసలు. అప్పుడు లేదండి, ఇప్పుడు వెళ్తే అన్నారు కదండి. ఇప్పుడు కూడా లేదండి, తీసేశారండి. మీకు మార్క్ లేకుండా మేమే తీసుకోవడానికి రెడీగా ఉన్నానండి నేను. సరే, నేను రైట్ ఆన్సర్ చెప్తాను. నేను రైట్ ఆన్సర్ చెప్తాను. గెస్ట్ చేస్తారా? ఏంటి?
ఆన్సర్ మేము చెప్పచ్చు. ఆ, ఇన్ఫినిటీ మాల్. ఇన్ఫినిటీ మాల్ ఏం చేత అనంతం కాబట్టి అనంతం కాబట్ట అనంతం కాబట్టి ఎక్కడ అనంతం నుంచే డబ్బు మీ క్రెడిట్ కార్డు నుంచే వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి కాబట్టి. థ్యాంక్ యూ కాబట్టి అలా తానా తందానాకి ఇంకొక 100 పాయింట్లు రావడం జరిగింది. వాళ్ళకి ఇచ్చేమంటారు ఈ పాయింట్? ఇవ్వాలండి, ఇవ్వాలి. అలాంటి ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చేద్దామండి. ఇచ్చేద్దామా? వాళ్ళకి ఇచ్చాను. థ్యాంక్ యూ. లాస్ట్ 3 క్వశ్చన్స్. ఒకటి మహిళా మండలిలో శ్రీలీలని అడుగుతున్నాను, తర్వాత రాఘవేంద్రరావు గారిని ఒకటి, తర్వాత అందరినీ కలిపి ఒకటి. 3 క్వశ్చన్లు మిగిలినాయి. ఫస్ట్ శ్రీలీల, వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ క్రీచర్ ఆర్ యానిమల్? ఇప్పుడు చెప్పే వాటిల్లో చాలా అందమైనది ఏది? ఓకే, మనిషిలా ప్రవర్తించే కోతి, చక్కని బొచ్చు ఉండే హస్కీ కుక్క, రాజసంతో టీవీగా నడిచే సింహం, పురివిప్పి ఆడే నెమలి. కోతిలా కోతి, ప్రవర్తించే సుమ. హస్కీ, సింహం, నెమలి. ఇందులో బ్యూటిఫుల్ ఇది. కోతి. వెరీ గుడ్. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే సినిమాలో నా పేరు కోతి కాబట్టి. వెరీ గుడ్. ఈజీ ప్రశ్న ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా లీడ్ లోకి వచ్చి 800 పాయింట్లతో ఈజీ లీడ్ ప్రశ్న లో కాదమ్మా, ఉన్నారు. తనకు చాలా సబ్జెక్ట్ తెలుసు, పైగా మెడిసిన్ చదువుతుంది. మనిషి కోతిలోంచే వచ్చాడు అనే ఉద్దేశంతో చెప్పింది తప్ప సార్ నాకు ఒక డౌట్, మనిషి కోతిలో నుంచే వస్తే ఇంకా కోతులు ఎందుకున్నాయి? కోతి మనిషిగా మారటానికి. నెక్స్ట్ క్వశ్చన్ మీకండి. దీనికి మీరు ఏ ఆన్సర్ చెప్పినా మీ మార్కులు మీకే. ఎప్పుడు ఒక ఖద్దరు చొక్కా, ఒక వైట్ ప్యాంటు, ఒక ఫిక్స్డ్గా ఉండే అటైర్లో కొన్ని దశాబ్దాల తరబడి మిమ్మల్ని మేము చూసి అలవాటు పడ్డాం. రాఘవేంద్రరావు గారు అంటే ఇంతే, ఇలాగే ఉంటారు, గడ్డం పెంచి ఇలాగా ఇదే డ్రెస్ వేసుకుంటారు, నలగని ఇస్త్రీ నలగని అని ఒక ఇంప్రెషన్లో మేము ఉన్న తరుణంలో మీరు ఏం చేశారంటే ఈ పెళ్లి సందడి సినిమాలో యాక్ట్ చేసి ఒక విచిత్రమైన కోటు తొడుక్కున్నారు. ఆ కోటు తొడుక్కోవడం వల్ల మీకు ఎలా అనిపించింది? అసలు అది ఎందువల్ల తొడుక్కున్నారు నేను అనుకుంటున్నానంటే 4 ఆన్సర్లు ఉన్నాయండి. మీరు ఏది చెప్పినా నాకు ఓకే. సొంత ఇంట్లో కాకుండా ఒక్కొక్కసారి అద్దెంట్లో ఉండడానికి ఇష్టపడతారు. సొంత ఇళ్ళు అయితే రిపేర్లు చేయించాలి, అద్దెంట్లో అయితే మనం హాయిగా వాళ్ళు చూసుకుంటారు. మీ సొంత చొక్కాలు వదిలేసి మీరు అద్దెకి తెచ్చుకున్న చొక్కాలాగా మీరు ఫీల్ అయ్యారా, లేదా జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారా షూటింగ్ అయినంతసేపు, లేదా ఇన్నాళ్ళు ఈ డ్రెస్ నేను ఎందుకు మిస్ అయ్యానా, ఎప్పటి నుంచో నేను ఇదేగా తొడుక్కుని ఉండాల్సింది అని ఫీల్ అయ్యారా, లేదా కె రాఘవేంద్రరావు BA అని ఉంటుంది, ఆ BAకి సార్థకత ఇలాంటి డ్రెస్ వేసుకున్నట్టుగా వస్తుంది, ఆ డ్రెస్ వల్ల రాదు అని మీరు ఫీల్ అయ్యారా? రాజేంద్ర ప్రసాద్ ఒకటే డ్రెస్ చేసినా 3 డ్రెస్సులు మార్చాను నేను. ఏ డ్రెస్ అనేది నాకు ఇబ్బందిగా ఉందంటే, ఏ డ్రెస్ చేసుకున్నా కూడా నాకు సూట్ అవ్వట్లేదని చెప్పి మార్చేయటం. నెక్స్ట్ లాంగ్ కోట్ మరి మార్చేసాను. నెక్స్ట్ మళ్ళీ షర్ట్ వేసుకున్నాను. ఏది నా ఒరిజినల్ కాంతి ఇష్టం లేదని అర్థమైంది నాకు. మరి ఇదే ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారు. ఏది? ఈ లాంగ్ కోటే సెలెక్ట్ చేయడానికి గల కాదమ్మా, కారణం. 3 ఒకటి బ్లూ కోటు, ఒక లాంగ్ కోటు, ఒక షర్ట్, లాస్ట్లో షర్ట్ ఉంటుంది. ఏది వేసుకున్నా నాకు చిరాగ్గా ఉండేది. అంటే అద్దెంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు అనే ధ్వని. అద్దెంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు, జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. జైల్లో ఉన్న వాళ్ళకి బయటకి ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఓకే అండి, ఒక 100 మార్క్స్. కంగ్రాచులేషన్స్. ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు, ఇచ్చేయండి సార్, ఇంకేంటి. కానీ మీరు అలాంటి డ్రెస్సులు మళ్ళీ వేసుకోవాలని చెప్పి భరణి గారు ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఆయన సినిమా ఒకటి పెండింగ్లో ఉంది ఇక్కడ. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన అది ఈసారి సొంత ఇంట్లో ఉన్నట్టు అలవాటు చేసేస్తాం. ఓకే అండి, ఎందుకంటే సినిమా కన్నా ముందు నుంచే మొదలెడతాం. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక్క ఆప్షన్ అన్నారు కాబట్టి మేము కరెక్ట్ గా 4వ ఆప్షన్ ను చూస్ చేసాం. అమ్మా, డీటెయిల్ స్పెసిఫికేషన్ అడిగుంటే మేము ఇన్ డీటెయిల్ గా అమ్మా మాకు అనవసరం. అమ్మా ఈ శ్రీలీల నువ్వు చదువుతుంది MBBS లానా అమ్మా?
ఏమిటమ్మా అది వాదించరా ఉండు. చిట్ట చివరి ప్రశ్న కరెక్ట్గా వాళ్ళకి ఒకటి చూపించండి. ఆ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఈ 4 ఆప్షన్లు చెప్తాను. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ఇండిగో ఫ్లైట్ తాలూకు విండోలోంచి తీసిన ఫాగ్, లేదా తిరుమల కొండ మీద మయూరి హోటల్ ఉంది, ఆ మయూరి హోటల్లోని వెణ్ పొంగల్ అంటారు, అంటే తెల్లగా ఉండే పొంగలు వేరు, పసుపు పొంగలు వేరు. ఈ తెల్లగా ఉండే పొంగలు వేడివేడి పొంగల్ని క్లోజ్గా టైట్ క్లోజప్లో తీసిన ఫోటో, లేదా రాఘవేంద్రరావు గారు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 1 గంట నుంచి 4 గంటల వరకు నిద్రపోతారు. ఆ నిద్రపోయేటప్పుడు ఆయన కప్పుకునే రగ్గు ఉంటుంది, ఆ రగ్గు తాలూకు క్లోజప్ప, లేదా రాఘవేంద్రరావు గారికి అతి సన్నిహితంగా ఉండే ఒక ప్రాణం లేని పదార్థమా? ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో బజర్ నొక్కండి. చెప్పండి చెప్పు. బజర్ ఫస్ట్. ఎందుకు 4? తాళాలు గుత్తి అది ఎక్కడ అడిగామమ్మా? ఎక్కడుందమ్మా? రాఘవేంద్రరావు గారి గడ్డం. మీరు ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 4 ఆన్సర్ ప్లే చేయండి. శ్రీలీల ఆప్షన్ 4 ఫస్ట్ చెప్పింది. చూద్దాం. ఆ ఫస్ట్ బజర్ నొక్కింది అయితే ఆ అమ్మాయి, బజర్ ఎక్కడ ఉందని మాత్రం అడగండి. ఆ అమ్మాయి ఫస్ట్ బజర్ నొక్కింది, అయితే ఆ అమ్మాయి ఆప్షన్ 4 అనింది. ఇది ఆప్షన్ 4 ఎలా అవుతుందో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దగ్గరగా ఉండే దగ్గరగా ఉండే ప్రాణం లేనిది అని చెప్పి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రాఘవేంద్రరావు గారికి అతి సన్నిహితంగా ఉండే ఒక ప్రాణం లేని పదార్థం. మరి అతి సన్నిహితంగా అంటే ఏంటంటే చర్మాన్ని అంటుకుని ఉంటుంది, అవును, గడ్డానికి ప్రాణం లేదు. కాబట్టి సార్ భరణి గారికి మనం 4 ఆప్షన్లు ఇచ్చాము. చేయకండి సార్, చాలా అన్యాయం చేస్తున్నారు. ఆయన యాంకరింగ్ చేస్తున్నారు. కూర్చోండి. ఓకే, ఇప్పుడే మేము జస్ట్ మేము చర్చించిన తర్వాత మహిళా మణులకి అమ్మగారు థ్యాంక్ యూ వచ్చినందుకు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక్క ఆప్షన్ అన్నారు కాబట్టి మేము కరెక్ట్ గా 4వ ఆప్షన్ ను చూస్ చేసాం. డీటెయిల్ స్పెసిఫికేషన్ అడిగుంటే మేము ఇన్ డీటెయిల్ అమ్మాయి శ్రీలీల, నువ్వు చదువుతుంది MBBS లోనా అమ్మా? ఏమిటమ్మా అది వాదించడం ఉండు. మహిళా మణులకి 50 పాయింట్లు, పుణ్య పురుషులకి 50 పాయింట్లు ఇవ్వడం జరిగింది. పుణ్య పురుషులకి 50, మహిళా మణులకి 50. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఫైనల్ స్కోర్స్ నేను చెప్తున్నాను. ఎవరు ఏంటి చెప్పట్లేదు. స్కోర్లు ఏంటంటే 650, 850 అండ్ 700 స్కోర్లు. ఇందులో 650 పుణ్య పురుషులు, 700 తానా తందానా, 850తో మహిళా మణులు గెలిచారు. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, కీరవాణి గారు యాంకరింగ్ చేసిన మహిళామణిగా స్కోర్ వేసింది నేనే కాబట్టి. కానీ కాదు, నిజాయితీగానే కరెక్ట్గా అలాగే జరిగింది. తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల వీళ్ళకి ఎక్కువ పాయింట్లు రావడంతో ఇవాళ ఈ పెళ్లి సంద డి పుణ్య పురుషులు అండ్ మహిళా మణులు విన్నర్ అయ్యారు. తానా తందానా కూడా వెనకాలన్నారు. కంగ్రాచులేషన్స్. అలా కాదు, ఫినిషింగ్ లో సార్ ఇందాక నుంచి ఆకులు కనపడుతున్నాయి. అక్కడ వస్తున్నాయా లేదా ఫోన్ తీసుకుని చెప్పు. దారిలో ఉన్నాడు కనుక్కో. సుబ్బయ్య బాబాకి భోజనాలు అంటే తీసురండి. వెండి పల్లెంలో బంగారు పువ్వు, భోజనం కూడా కొంచెం వజ్రాలతో తీసురండి. పుణ్య పురుషులకి అందరికి బట్టలు, మహిళా మనులకి వజ్రాల వడ్డానం, అలాగే తానా తందానాకి కిరీటాలు, ఉంగరాలు. ఏంటి యాక్సిడెంట్ అయిందా? ఇంకా తేవటం కుదరదా? సరే వాళ్ళేమైపోతే మనకే ఉందిలేరా, ముందు మనుషులు ముఖ్యం. మీరు అక్కడే ఉండండి, రావద్దు. ఓకే, మేమే అక్కడికి వెళ్తాం. ఇక్కడ పుణ్య పురుషులు గెలిచారులే. ఓకే 850 కొట్టాము స్కోరు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడో విన్నట్టుంది కదండి కదా? అవును, మీరు మా డైలాగ్ మాకే కొడుతున్నారు. అందుకనే ఏం రాలేదు, అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. రిజల్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఉన్నాయి సార్. ఇదొక్కటి చాలు. రేపటి నుంచి మీ ఫోన్ మారుమ్రోగడానికి ఇంకేం అక్కర్లేదు. ఎందుకైనా మంచిది ఇప్పుడే క్షమాపణ వీడియో చెప్పుకోండి. అందరూ క్షమించండి, ఈ వాయిస్ నాది కాదు. అలా మొత్తానికి ఇవాళ ఈ దసరా స్పెషల్ పండగలాగా సందడిగా పెళ్లి సందడి గడిచింది. సినిమాని కూడా మీరందరూ థియేటర్లకు వెళ్ళి ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గురుగారు అసలు ఎప్పుడు ప్రిపేర్ చేశారు గురుగారు ఇవన్నీ? మీరు
అసలు ఏమిటి ఇదంతా? ఇంత క్లిప్పింగులు ఇవి దీని మీద ఇంత రీసెర్చ్ ఎప్పుడు జరిగింది ఇదంతా? అంబడిపూడి పుస్తకాలు చదివారా మీరు? లేదు. టైలరింగ్ నేర్చుకోవడం ఎలా, లేదా బీరకాయ పాలకూర వండడం ఎలా, ఇలాగా ఏ పనైనా సరే సులువుగా ఉద్యోగం సంపాదించడం ఎలా, ఇలా పుస్తకాలు ఉండేవి. అట్లాంటి పుస్తకాల్లో ఒక పుస్తకం రెడీమేడ్గా కొన్నానండి. పెళ్లి సందడి 2కి క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఎలా అనే బుక్ కొన్నాను రెడీమేడ్గా. అందులోనే ఉన్నాయి ఇవన్నీ. అవి నేను యాసిడ్గా ఇక్కడ పెట్టాను. సార్ ఇక్కడ ఇంతమందితో పాటు వాళ్ళ హేమగారు అమ్మాయి ఈషా కూడా ఉంది. ఏ ఈషా, నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ పెళ్లి సందడి టీమ్. థ్యాంక్ యూ. పట్టు చీరల తడతడలు, పట్ట గొలుసులా గలగలలు, పూల చుక్కల రెపరెపలు, సిల్కు పంచెల టపటపలు, కాసుల పేరుల ధగధగలు, కాఫీ గ్లాసుల బుగబుగలు, మామిడాకుల మిలమిలలు, కొబ్బరాకుల కళకళలు, గట్టి మేళాల ఢమఢమలు, ఢమ్మాఢమ్మాఢమఢమలు, గట్టి మేళాల ఢమఢమలు, వటశాలలో ఘుమఘుమలు, అన్నీ 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 కలిపితే పెళ్లి సందడి, డుడుం 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 పెళ్లి సందడి, పెళ్లి సందడి, డుడుం 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 పెళ్లి సందడి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వాళ్ళ పెళ్లి సందడి జాయిన్ అయినందుకు మీకు, అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులకి. దిస్ ఇస్ తానా అండ్ తందానా సైనింగ్ ఆఫ్.